అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రెస్టేషన్లో వచ్చింది. వాళ్ళు చేసే తప్పును కప్పిపుచ్చుకునేదానికి నిన్న మీడియా సమావేశపరిచి సాక్షి దినపత్రిక ఒకటే రాస్తుంది నా మీద తప్పుడు ప్రచారాలు అని సాక్షి పేపర్ మీద ఆ మాట్లాడినటువంటి మాటలు ఏమాత్రం ప్రజలకు ఇంపుసొంపుగా లేదు. సాక్షి పేపరే కాదు, ఈనాడు, జ్యోతి ఇవన్నీ రాసింది. అంటే ఈ పేపర్ల మీద రాసింది మీకు కనిపించడం లేదా? ఒక సాక్షి ఒకటే రాసిందా? సాక్షి పేపరు మీకు తెలియజేసింది మీ తప్పులు ఇవిలా ఉన్నాయి, మీ కార్యకర్తలవి, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పి సాక్షి పేపర్ చెప్పింది. ఆ సాక్షి పేపర్ను మీరు వాష్రూమ్లో తుడుచుకునేదానికి కూడా పనికిరాదు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాదు ఈరోజు జిల్లాలో 40,000 పేపర్లు సేల్ అవుతున్నాయి. మీకు తెలిసిన ఏదో సాక్షి పేపర్ అంటే ప్రతి ఒక్కరికి చూసుకునేదానికి వీలుగా ఉంటుంది. మీ ఎల్లో మీడియా మాదిర వన్ సైడ్ ఏం రాయదు, అన్నీ కలిపే రాస్తుంది. మేమొక్కరం ఏదో సాక్షి పేపర్ ఒక్కటే రాసింది, సాక్షి పేపర్లోనే ఉంది కాబట్టి సాక్షి వాళ్ళ మీదనే టార్గెట్ చేసాము. మీరు ఈనాడు రాయలేదా? జ్యోతి రాయలేదా? పోనీ కడప నగర ప్రజలకు అందరికీ తెలుసు, అది చెరువు ఆయకట్టు. దానికి సంబంధించి మీరు ఎలా ఇరిగేషన్ దాంట్లోకి మీరు ఎలా గ్రావెల్ తోలినారు, 300 ట్రిప్పులు తోలినారు టిప్పర్లతో. అంటే ఇరిగేషన్ అధికారులు మీరు కుమ్ముకయ్యే ఈ పని చేయాలని చూశారు. ఇది దాస్తే దాగేది కాదు. ఇది ఎక్కడైతే మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ ఇద్దరికి సరిపోక భాగ పరిష్కారాలలో బయటపడి నీ చుట్టూ ఉండే వాళ్ళే నిన్ను అడగిచ్చారు. మీ తప్పును సరిదిద్దుకునేదానికి నిన్న వచ్చి మీడియా ముందరికి వచ్చి ఆమెను ఇమీడియట్ పట్టుకొచ్చారు. ఒక పెద్దామను, ఈమెకు 2 ఎకరాల 20 సెంట్లు ఉందని, అది 485 ఎకరాల చెరువు ఆయకట్టది. ఆ చెరువు ఆయకట్టు కింద 4,000 ఎకరాలు రైతులు పాత గడప, దేవుని గడప, నానాపల్లి, మోడమీదపల్లి, ఇక్కడ చాలామంది నిరుపేదలు దాంట్లో పొలాలు చేసుకుంటూ కూలీలు ప్రతి ఒక్కరు బతుకుతున్నారు. ఈరోజు ఆ ఆయకట్టు ఉండే చెరువునే మీరు ఇరిగేషన్ చేపల పరిశ్రమలోంచి మీరు గ్రావెల్ 300 ట్రిప్పులు తోలినారు. అసలు ఆ గ్రావెల్ ఎక్కడి నుంచి తోలినారు అనేది ఎవరైనా ప్రశ్నించారా? ఏ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు లేరా? తెలీదా ఎంఆర్ఓ గారికి? దీనికి ఈ 300 ట్రిప్పులకు గ్రావెల్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఎమ్మెల్యే గారే చెప్తున్నారు ప్రత్యేకంగా. ఆమె డబ్బులు ఇచ్చి తోలించుకునిందని చెప్పి చెప్తుంది. చెక్ ఇచ్చింది ఆమె ఇట్లా అని. ఏమి ఆమెకు అంత తొందరగా ఈరోజు పేపర్లో వస్తానే పరిగెత్తుకుంటూ వచ్చి ఎతుకులాడి ఎవరినో ఒక ఆమెను పెద్ద ఆమెను పెట్టుకొని పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు. దాంతోపాటు మా పార్టీ నుంచి 3 కార్పొరేటర్లను తీసుకొని వాళ్ళకేదో అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్టు వెనక నిలబెట్టుకొని బాలకృష్ణ, సుబ్బారెడ్డి, సూర్యనారాయణ వీళ్ళని ఏమైనా మీరు జైలు పంపిస్తామని బెదిరించారేమో. పాపం చేతులు కట్టుకుని నిలబడినారు వెనక పక్క. ఇలా మీరు చేసే పనులకు మీరు రావడము, ఏదో కంప్లిమెంటరీ వచ్చి దానికి ప్రతిఫలంగా ఏదో ఒకటి మీడియాలో ఇవ్వాలి కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఖండన ఇవ్వకుండా ఏదో మీరు కప్పిపుచ్చుకోవడానికి ఏదో మీడియా ముందరికి వస్తున్నారు. అరే రెన్యువేషన్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు అడిగారు. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోలేదు. మీ దగ్గరికి వచ్చి చెప్తే దానికి మీరు సరైన సమాధానం లేదు మీ దగ్గర నుంచి. అది ఎక్కడో
దాపరికంగా లేదు. ఓపెన్గా ప్రియా ఐస్ క్రీమ్ ప్రక్కన వాళ్ళు వాళ్ళ సొంత ప్రాపర్టీ అది కూలిపోతే 10 మంది 20 మంది చనిపోతారు, దాన్ని పగలగొట్టేసి దాన్ని రెన్యువేషన్ చేసుకుంటా అంటే దానికి నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు 5 లక్షలు డబ్బు అడుగుతారు. సాక్షాత్తు వాళ్ళే ఎవడైతే రెన్యువేషన్ చేసుకుంటున్నాడో వాళ్ళే వచ్చి మీడియా ముందరకు వచ్చి చెప్తున్నారు, వాయిస్ పంపిస్తున్నారు. సోషల్ మీడియాలో వాయిస్ ట్రోల్ అవుతుంది, నన్ను బలవంతంగా డబ్బులు క్లెయిమ్ చేస్తున్నారు అని. ఇవి మీకు కనిపించవు, మీకు భావ పరిష్కారాల్లో తేడా వచ్చిందని మాత్రం కనిపిస్తుంది. బఫర్ జోన్లో ఇరిగేషన్ ట్యాంకీలో మీరు ఎలా గ్రావెల్ తోలిస్తారు? ఇది 80 ఏళ్ల కిందటనే గవర్నమెంట్ దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరిగేషన్ ట్యాంక్లో ఉంది ఆ సైటు. ఈరోజు ఏదో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ 420 పేపర్లో ఇది ఆమె సొంత సైటు, ఆమె సొంతంగా చేసుకుంటుంది. నీకు 6 అడుగులు హైట్ లేపాల్సినంత అవసరం ఏముంది? ఈ గ్రావెల్ అంతా పోయి ఆ అలువు గడ్డపడి వచ్చిన నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోయి కింద ఉన్న రైతులకు ఇబ్బంది పరచాలనే తప్ప మీరు ప్రజలకు న్యాయం చేయాలని రావడంలా. మీరు పెద్ద ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏమంటే మహానాడు మేము చెప్పిన ప్లేస్లో లేకుండా పోయింది, కమలాపురం నియోజకవర్గానికి పోయింది అని మీరు పెద్ద ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రజల గురించి ఏం పట్టించుకోవడం లేదు, ప్రజల బాగోగు గురించి ఏం పట్టించుకోవడం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.